దేవుని నామానికి వందనాలండి. అయ్యగారికి వందనాలు. ఈ సమయం ఇచ్చిన దేవుడికి వందనాలు. అలాగే దేవుడు సిలువలో పలికిన మూడో మాట నేను చెప్పుచుండగా చిన్న ప్రార్థన చేసుకుందాం. కావాల్సిన ధైర్యాన్ని కావాలి. అలాగే ఇక్కడ ఇచ్చిన ప్రతి వారికి మరి నా దేవుడు అందరికీ వందనాలు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వాధికారి, ఆచార్యకరుడ, ఆలోచనకర్త అయ్యా, ఇక్కడ నేను నిలబడి ఉండగా నాకు కావలసిన ధైర్యము దయచేయండి. నీ గొప్ప సంయోచితమైన జ్ఞానము నాకు దయచేయమని అడుగుచున్నాము తండ్రి. అయ్యా, మరి వింటుండగా తండ్రి నేను చెప్పిన విధానంగా తండ్రి నువ్వు నాతో మాట్లాడి వాళ్ళకి అర్థం చేసే ఉదయం దయచేయమని అడుగుచున్నాము. వాళ్ళకి అర్థమయ్యే రీతిగా నేను చెప్పడానికి సహాయం నాకు దయచేయమని, సంయోజితమైన జ్ఞానం నాకు దయచేయమని అయ్యా చిన్ని ప్రార్థనకే సమర్పించుకుంటూ యేసునామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మరి సిలువలో ఉండగా ఆయన పలికిన మూడో మాట చెప్తున్నాను నేను. అది సిలువ. దేవుడు సిలువలో ఆయన వేసే ముందు దేవుడు ఎంతో శ్రమ అనుభవించాడు. అలాగే ఆయన సిలువలో ఉండి పలుకుతున్న మూడో మాట, ఎందుకంటే ఆయనను సిలువ వేసే ముందు దేవుడు ఎంతగానో సిలువ మోసి యెరూషలేము వీధుల్లో ఆయన సిలువ మోయించుకుని ఆయన చిత్రహింసలు పెట్టారు, ఎన్నో శ్రమలు పెట్టారు. అది సిలువలో పలికిన మూడో మాట తన తల్లితో చెప్తుందన్నమాట. తన సిలువ వేసే ముందు ఆయన చిత్రహింసలు పెట్టారు, ఎన్నో చాలా సిలువ బరువైన సిలువను మోయించుకొని తన చిత్రహింసలు పెట్టి ఆయనకు ఎంతగానో కొరడా దెబ్బలతో కొట్టి ఆయన యెరూషలేము వీధుల్లో అంతా సిలువ మోయించుకొని గొల్గోతా కొండపై తీసుకుని వెళ్ళి ఆయన సిలువ వేశారు. సిలువలో పలుకుచున్న మాట. అలాగే యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం చదవండి. చదువు. తన తల్లియు తన ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. చాలు. దేవుడు సిలువలో అంత సిలువ వేసేసారండి. కొన్ని క్షణాల్లో దేవుడు చనిపోతాడు అని తన తల్లి గుర్తించింది. నా కుమారుడు చనిపోతాడు, ఇంకా సిలువ వేసేసారు, ఆయన సిలువ ఇంకా కొన్ని క్షణాలు మాత్రమే ఉంది, చనిపోతాడు అని తన తల్లికి తెలిసిపోయింది. తన తల్లి బాధ్యత ఎవరికి అప్పచెప్పాలి అని దేవుడు సిలువలో ఉండి ఆయన గ్రహిస్తున్నాడు. అప్పుడు యోహాను, అంటే 12 మంది శిశువులు ఉండేవారు కదా దేవునికి. ఆయన శిశువులలో మొత్తం ఎవరు నమ్మకంగా ఉంటారు, ఆయన తల్లిని ఎవరికి అప్పచెప్పాలి అనేసి ఆయన గుర్తించారు. అప్పుడు యోహాను గారిని కాకేసి తన తల్లిని దగ్గర నుంచుని, అమ్మా ఇదిగో ఈ శిశువు యోహాను గారు నీ కుమారుడు అని తన తల్లితో చెప్పారు. తన తల్లిని తాకేసి, ఇదిగో ఇప్పటి నుంచి నీ కుమారుడు నేను ఉండలేదు కాబట్టి, నేను చనిపోతున్నాను కాబట్టి, కొన్ని క్షణాల్లో నేను చనిపోబోతున్నాను కాబట్టి ఇది నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తన తల్లిని పిలిచి శిశువు నేను యోహానును చూపించి, ఇదిగో నీ కుమారుడు అని అతను చెప్పాను. మొదటిగా మరియ తన తల్లి ఆధారమైన కుమారుడు పోగొట్టుకోబోతుంది. అంటే తను ఆదరించే కొడుకు, తను పోషించే కొడుకు యవన వయసులో దేవుడు తను మరణించాడు కాబట్టి తను చూపించే ప్రేమ ఆధారమైనగా పోగొట్టుకోబోతున్నాను తను బాధించి తన తల్లి ఎంతగానో బాధపడుతుంది. కొంతమంది చూడండి, దేవుడు ఎంతగానో ప్రేమించి ఆయన కుమారుని పోగొట్టుకుంటుంది కాబట్టి తన తల్లి. ఈ లోకంలో కూడా చాలా మంది కుమారులు తన బాధ్యత పట్టించుకోకపోతే ఆయన కుమారులు ఎంత పోగొట్టుకుంటున్నానేమో అని చాలా తల్లులు బాధపడుతూ ఉంటారు. అలాగే తన తల్లి ఆదరించేవారు ఇక ఎవరు ఉండరు అని యేసు సిలువలో ఉండగానే గ్రహించారు. తన తల్లిని ఆదరించేవారు ఎవరు ఉండరు అనేసి సిలువలో అంత శ్రమ అనుభవించినప్పుడు కూడా దేవుడు సిలువలో ఉండగానే తన తల్లిని నేను చూసుకున్నట్లుగా ఎవరు చూసుకోరము అని తన తల్లి కోసం సిలువలో ఉండగానే గ్రహించారంట. యేసు తన తల్లి విషయంలో తన బాధ్యత ఒక కన్న కొడుకుకు ఎలా చూసుకుంటాడో అలాంటి నమ్మకమైన వారిని తన తల్లి బాధ్యతను అప్పగించాలి అనుకున్నారట. తన తల్లిని తన కొడుకు ఎలా చూసుకుంటాడో తన బాధ్యతగా ఎంతైతే నేను చూసుకోవాలో, నా తల్లిని ఎలాగైతే నేను ఎంత బాధ్యతగా చూసుకుంటానో నాకన్నా నమ్మకముగా ఎవరైతే చూసుకుంటారని తన తల్లి కంటే క్రీస్తు ప్రభు వారు అప్పగించాలి అనుకున్నారట. సిలువలో చాలా మంది చూడండి తన తల్లిదండ్రులు ప్రేమిస్తారు కానీ తన తల్లిదండ్రుల విషయంలో పట్టించుకోరు. కానీ యేసుక్రీస్తు ప్రభు అలా చేయలేదు. తనంత శ్రమలో ఉండి కూడా తన తల్లిని బాధ్యత ఎవరికి అప్పచెప్పాలి,
ఎవరు నమ్మకంగా ఉంటారు, తన బాధ్యత ఎవరు చూసుకుంటారు అని తన శ్రమలో ఉండి సిలువ శ్రమ అంటే చాలా ఘోరమైనది కదండి. అయినప్పటికీ దేవుడు తన బాధ్యతను ఎవరికి అప్పచెప్పాలి అని ఎంతగానో తలడిల్లిపోయారట. యేసు సిలువ శ్రమలో ఉండి తన తల్లి యొక్క బాధను మరియు పరిష్కారము రెండింటిని చూస్తున్నారట. ఇటు సిలువలో ఉండి సిలువ శ్రమ కాకుండా ఆ తల్లి బాధను ఇద్దరు రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ రెండింటిని కూడా తన యేసుక్రీస్తు ప్రభువు చాలా రెండింటిని సమానంగా చూస్తూ తన తల్లి బాధను, తన సిలువలో పడుతున్న వేదను కూడా చూస్తూ తన తల్లి కోసం పట్టించుకున్నారంట. అలాగే చాలా మంది ఈ లోకంలో ఇటు మన బాధ్యతను చూసుకోవాలి, అతని తల్లిదండ్రులను కూడా చూసుకోవాలి, విడిచిపెట్టి చాలా మంది చూడండి తన తల్లిని తండ్రిని వదిలేసి ఎక్కడికో అనాథాశ్రయములు పంపించాడు అని చూసుకొని తన తల్లిని విడిచిపెట్టలేదు. తను చనిపోతుండగా కూడా తన బాధ్యతను అప్పచెప్పాలి అనే విషయంలో కూడా దేవుడు మర్చిపోలేదు. అలాగే నిర్మాకాండము 20వ అధ్యాయము 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దేశములో చదువు నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. చాలు. నీ దేవుడైన యెహోవాను అనుగ్రహించు, నీ దీర్ఘాయుతుడగు అగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించడం అంటే వాళ్ళ కాళ్ళని పట్టుకుని నమస్కరించడమా కాదు, వాళ్ళని ఏదో దండం పెట్టి వాళ్ళని సేవించడమా కాదు. వాళ్ళ తల్లి తండ్రులను ఎలా పట్టించుకోవాలి, వాళ్ళ బాధ్యత ఎలా చూసుకోవాలి అనేసి వాళ్ళు సన్మానించడం అంటే వాళ్ళ బాగోగులు చూసుకోవడమే సన్మానించడం. దేవుడు కూడా తన తల్లి పట్ల చాలా సన్మానంగా ఉండేవాడు, తన తల్లిని కూడా చాలా గౌరవిస్తూ ఉండేవాడు. అలాగే ఈ లోకంలో చాలా మంది తల్లిదండ్రులు విడిచిపెట్టకుండా వాళ్ళ బాధ్యతలను తీసుకొని వాళ్ళ బాగోగులు చూసుకోవాలి. అలాగే యేసుక్రీస్తు శ్రమలో ఉండి కూడా తన తల్లిని సన్మానిస్తూ ఉన్నాడు. తన తల్లి పట్ల తనకున్న బాధ్యతను నెరవేరుస్తున్నాడు. అలాగే దేవుడు శ్రమలో ఉండి కూడా తన తల్లి బాధ్యతను కూడా నెరవేరుస్తున్నాడు. అలాగే ఈ లోకంలో కూడా చాలా మంది తల్లుల పట్ల మన ప్రతి ఒక్క బాధ్యతను మనం తీసుకొని పట్టించుకొని వదిలి విడిచిపెట్టకూడదు. తన తల్లిని నమ్మకముగా చూసుకునే యోహాను అనే శిశువునికి తన తల్లిని తన బాధ్యతను అప్పగించుచున్నారు. తన తల్లిని తన బాధ్యతను అప్పగించారు. తన తల్లి కంట నమ్మకముగా నేను ఎలాగైతే చూసుకుంటున్నానో నా తల్లిని అట్టే విధంగా నమ్మకంగా యోహాను కూడా చూసుకోవాలి నా తల్లిని అని నమ్మకముగా ఆయన తన బాధ్యతను తన చూసుకునే బాధ్యత అంతా కూడా యోహానికి అప్పగించారంట. యోహానుకు ఎంత భాగ్యము దక్కిందంటే లోక రక్షకుని కన్న తల్లి చేరదీసిన భాగ్యం దక్కిందంట. యోహాను కంట ఎంత భాగ్యం అంటే లోక రక్షకుడు కన్న తల్లికి, లోక రక్షకుడు అంటే మన యేసుక్రీస్తు ప్రభువారు కాబట్టి ఆయన కన్న తల్లిని తన భాగ్యము దక్కిందంట. ఎంత గొప్ప భాగ్యము దక్కిందో తెలుసా? లోక రక్షకుడిని కన్న తల్లి. చూడండి చాలా మంది లోకంలో ఎవరన్నా కుమారుల్ని కానీ కుమార్తెలు కానీ పొగుడుతా ఉంటే తల్లిదండ్రులు ఎంత సంతోషపడతారండి. ఆయన కుమారుడు పొగుడుతున్నారా అని చాలా సంతోషపడతారు. అటువంటి లోకరక్షకుడిని కన్నా తల్లిని చూసి ఆయన ఎంతో పొంగిపోతూ నాకు చాలా భాగ్యము, గొప్ప భాగ్యము దక్కింది అని యోహాను గారు చాలా సంతోషించేవారట. ఇది యోహాను నమ్మకత్వమును బట్టి మాత్రమే దక్కిందంట. యోహాను గారంట చాలా 12 మంది శిశువులలో కూడా యోహాను గారంట చాలా నమ్మకంగా ఉండేవారట. దేవుడు సిలువలో ఉన్నప్పుడు కూడా, దేవుడిని సిలువ వేసినప్పుడు కూడా యోహాను గారు విడిచిపెట్టలేదట. దేవుడు సిలువ వేస్తున్నారు, దేవుడు చనిపోతున్నాడు, కానీ నేను కూడా దేవుడి పక్షాన్ని నేను చనిపోతాను అని నమ్మకంతో ఉండేవారట యోహాను గారు. దేవుడు కూడా చాలా విడిచిపెట్టేవారు కాదంట. యోహాను గారు తన యేసుక్రీస్తు ప్రభువారిని విడిచిపెట్టలేదు, తన తల్లిని కూడా విడిచిపెట్టలేదు. అలాగే నమ్మకత్వం బట్టి అంట. చాలా మంది చూడండి దేవుని విషయంలో కూడా చాలా మంది మనం నమ్మకస్తులుగా ఉండలేము, చాలా విషయాల్లో పడిపోతూ ఉంటాము, చాలా నమ్మకం కోల్పోతూ ఉంటాము. శ్రమ వస్తే కోల్పోతాము, బాధ వస్తే కోల్పోతాము, చాలా మంది దిగజారిపోతూ ఉంటాము. అలాగే మళ్ళీ ఇంకోటి చదువుకుందాం. సామెతలు 28వ అధ్యాయము 20వ వచనం. సామెతలు 28:20 అధ్యాయం. నమ్మకమైన వానికి చాలు దీవెనలు మెండుగా కలుగును. చాలు.
నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి. దేవుని విషయంలో మనం చాలా నమ్మకంగా ఉండాలి. యోహాను కూడా దేవుని విషయంలో చాలా నమ్మకంగా జీవించాడు. ఆ నమ్మకాన్ని బట్టే దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రతి ఒక్కరికి కూడా మనకి దేవుడి పట్ల నమ్మకం అనేది లేకపోతే మనం ఏమీ చేయలేం. నమ్మకం ఉంటేనే ప్రతి విషయంలో మనం ఆశీర్వదింపబడతాము. ప్రతి పనిలోనూ కూడా దేవుడు మమ్మల్ని దీవిస్తాడు. అలాగే ఈ చిన్న మాటలు ముగిస్తూ చిన్న వాక్యం దేవుడిని దీవించును గాక.